ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. జగన్ వెళుతున్న హెలికాప్టర్కి డ్యామేజ్, తీవ్ర ప్రమాదం అయితే జరిగింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కార్యకర్తల అత్యుత్సాహం అయితే ప్రదర్శించారని చెప్తున్నారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ డ్యామేజ్. వివరాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అత్యుత్సాహం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టిందంటున్నారు. వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో మంగళవారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు వైఎస్ జగన్ హెలికాప్టర్పై పడడంతో జగన్ హెలికాప్టర్ సంబంధించిన విండ్షీల్డ్ దెబ్బతింది. అంతేకాకుండా హెలికాప్టర్ అద్దం కూడా పగిలిపోయింది. హెలికాప్టర్ డ్యామేజీ కావడంతో అదే హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లడం ప్రమాదమని పైలట్లు వైఎస్ జగన్కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ జగన్ రాప్తాడు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. మరోవైపు వైఎస్ జగన్ రామగిరి పర్యటనలో భద్రతా లోపం కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కార్యకర్తలు జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లేకుండా పోయారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో తగినంత మంది పోలీసు సిబ్బందిని కేటాయించలేదని, హెలీప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో జనాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చిందని వైసీపీ నేతలు చెప్తున్నారు. వీరంతా కూడా హెలికాప్టర్ మీద పడడంతోనే విండ్షీల్డ్ దెబ్బతిందని చెప్తున్నారు. దీంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగిపోయి రోడ్డు మార్గం కూడా వెళ్లారని వాళ్ళైతే అంటున్నారు. మరోవైపు చూస్తే లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. అలాంటి వారు తమ టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం చంద్రబాబు పాలనే కొనసాగదన్న వైఎస్ జగన్ తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని మరోసారి హెచ్చరించారు. చంద్రబాబు కూడికం చేసేవారిని యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.